హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ద డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ద డే లో కొత్త కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా కామన్వెల్త్ డే గురించి చెప్పుకుందాం. కామన్వెల్త్ డే అనేది కామన్వెల్త్ దేశాల కూటమి భారత్ సహా 56 దేశాలు జరుపుకునే ఒక ముఖ్యమైన దినోత్సవం. 2026లో ఇది మార్చి 9న వస్తుంది. మార్చి నెలలోని 2వ సోమవారం. 2026 థీమ్ సమృద్ధిగా ఉన్న కామన్వెల్త్ కోసం కలిసి అవకాశాలను అన్లాక్ చేయటం. ఈ థీమ్ ప్రధానంగా యువత మరియు మహిళలకు ఉపాధి, నైపుణ్యాలు మరియు కొత్త అవకాశాలను కల్పించటంపై దృష్టి పెడుతుంది. కామన్వెల్త్ అంటే ఏంటి? ఇది ఒకప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగంగా ఉండి ఇప్పుడు స్వతంత్రంగా ఉన్న దేశాల స్వచ్ఛంద కూటమి. ప్రస్తుతం ఇందులో 56 దేశాలున్నాయి. ప్రపంచ జనాభాలో దాదాపు 3వ వంతు సుమారు 270 కోట్ల మంది ఈ దేశాల్లోనే నివసిస్తున్నారు. చరిత్ర ప్రారంభం. దీనిని మొదట ఎంపైర్ డే అని పిలిచేవారు. 1901లో క్వీన్ విక్టోరియా మరణానంతరం ఆమె పుట్టినరోజైన మే 24న దీనిని ప్రారంభించారు. మార్పు 1958లో దీని పేరును కామన్వెల్త్ డేగా మార్చారు. ప్రస్తుత తేదీ 1977 నుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు పాల్గొనేందుకు వీలుగా మార్చి నెలలోని 2వ సోమవారం ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించారు. ఈ రోజున ఏం చేస్తారు? లండన్లో వేడుకలు. లండన్లోని వెస్ట్ మినిస్టర్ అబ్బేలో ఒక ప్రత్యేక మల్టీఫెయిత్ సర్వీస్ జరుగుతుంది. ఇందులో బ్రిటన్ రాజు, ఇతర దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. సందేశం. కామన్వెల్త్ అధిపతి ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక సందేశాన్ని విడుదల చేస్తారు. పాఠశాలల్లో విద్యార్థులకు అంతర్జాతీయ సహకారం, ప్రజాస్వామ్యం, మానవ హక్కుల గురించి అవగాహన కల్పిస్తారు. ఇది ఎందుకు ముఖ్యమైనది? కామన్వెల్త్ కూటమిలో ఉన్న 56 దేశాలు భౌగోళికంగా వేర్వేరు ఖండాల్లో ఉన్నప్పటికీ వారందరినీ కలిపే ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, శాంతి అనే ఉమ్మడి విలువల కోసం ఈ రోజును జరుపుకుంటారు. ఇది కేవలం పాతకాలపు బ్రిటిష్ జ్ఞాపకం మాత్రమే కాదు, నేటి కాలంలో ఒక బలమైన అంతర్జాతీయ నెట్వర్క్. కామన్వెల్త్ దేశాల బలం. జనాభా. ప్రపంచ జనాభాలో దాదాపు 2.5 బిలియన్ల మంది ఈ దేశాల్లోనే ఉన్నారు. ఇందులో 60% కంటే ఎక్కువ మంది 30 ఏళ్లలోపు యువత కావటం విశేషం. భారత్ పాత్ర. కామన్వెల్త్ దేశాల్లో భారతదేశం అతిపెద్ద సభ్యదేశం. కూటమిలోని మొత్తం జనాభాలో సగం కంటే ఎక్కువ మంది భారతీయులే. వేడుకల్లో ప్రధాన ఘట్టాలు. బ్రిటిష్ రాజు సందేశం. కామన్వెల్త్ అధిపతిగా ఆయన అన్ని సభ్య దేశాలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కామన్వెల్త్ జెండా ఎగురవేయడం. సభ్య దేశాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల్లో కామన్వెల్త్ జెండాను ఎగరేస్తారు. దీనిని ఫ్లై ఏ ఫ్లాగ్ ఫర్ ద కామన్వెల్త్ అని పిలుస్తారు. సాంస్కృతిక ప్రదర్శనలు. ఆయా దేశాల విభిన్న సంస్కృతులను, కళలను ప్రదర్శించే కార్యక్రమాలు నిర్వహిస్తారు. 2026 నాటికి కామన్వెల్త్ ప్రధానంగా 3 అంశాలపై దృష్టి పెడుతోంది. పర్యావరణ మార్పు, ముఖ్యంగా చిన్న ద్వీప దేశాలను వాతావరణ మార్పుల నుండి రక్షించటం. డిజిటల్ సాధికారత, పేద దేశాలకు ఇంటర్నెట్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావటం. ఆరోగ్యం, సభ్య దేశాల మధ్య వైద్య సదుపాయాలను మెరుగుపరుచుకోవటం. కామన్వెల్త్ చార్టర్. మార్చ్ 2013లో క్వీన్ ఎలిజబెత్ II ఒక చారిత్రక పత్రాన్ని సంతకం చేశారు. దీనినే కామన్వెల్త్ చార్టర్ అంటారు. ఇది కూటమిలోని అన్ని దేశాలు పాటించాల్సిన 16 ప్రధాన విలువల్ని నిర్దేశిస్తుంది. ప్రతి సంవత్సరం కామన్వెల్త్ డే నాడు ఈ విలువలని మరోసారి గుర్తు చేసుకుంటారు. 2026 కామన్వెల్త్ గేమ్స్. కామన్వెల్త్ డేకి మరియు ఈ క్రీడలకు విడదలేని సంబంధం ఉంది. 2026లో జరగాల్సిన ఈ క్రీడల గురించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. భారతదేశం ఈ క్రీడల్లో ఎప్పుడూ టాప్ 5 దేశాల్లో ఒకటిగా నిలుస్తూ వస్తోంది. టీమ్ కామన్వెల్త్. కామన్వెల్త్ దేశాల మధ్య వాణిజ్యం,
ఇతర దేశాల కంటే 20% తక్కువ ఖర్చుతో జరుగుతుందట. దీనిని కామన్వెల్త్ అడ్వాంటేజ్ అని పిలుస్తారు. అంటే ఈ దేశాల మధ్య ఉండే భాషాపరమైన, చట్టపరమైన సారూప్యతలు వ్యాపారాన్ని సులభతరం చేస్తాయి. ఇప్పటి వరకు కామన్వెల్త్ డే గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి మార్చ్ 9వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. ప్రపంచ ప్రఖ్యాత తబలా మాంత్రికుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ మార్చ్ 9, 1951న ముంబైలో జన్మించారు. ప్రసిద్ధ తబలా విద్వాంసుడు ఉస్తాద్ అల్లా రఖా తండ్రి నుంచే ఆయన తబలా విద్యను అభ్యసించారు. ఆయన చిన్నతనం నుండే అద్భుతమైన ప్రతిభను కనబరిచి కేవలం 12 ఏళ్ల వయసులోనే కచేరీలు చేయటం ప్రారంభించారు. జాకీర్ హుస్సేన్ కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు. ఆయన భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని ప్రపంచవ్యాప్తం చేశారు. పాశ్చాత్య సంగీతకారులతో కలిసి ఆయన చేసిన ఫ్యూజన్ సంగీతం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా శక్తి అనే బ్యాండ్తో ఆయన చేసిన ప్రయోగాలు చరిత్ర సృష్టించాయి. భారత ప్రభుత్వం, అంతర్జాతీయ సంస్థలు ఆయనను అనేక గౌరవాలతో సత్కరించాయి. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఇది భారతదేశపు 2వ అత్యున్నత పౌర పురస్కారం. గ్రామీ అవార్డులు ఆయన పలుమార్లు గ్రామీ అవార్డులను గెలుచుకున్నారు. 2024లో ఆయన ఏకంగా 3 గ్రామీ అవార్డులను ఒకేసారి గెలుచుకొని భారతీయ సంగీత సత్తాను చాటారు. తమిళ సినీ పరిశ్రమలో ఆర్ పార్థిబన్ ఒక విలక్షణమైన నటుడు, దర్శకుడు, రచయిత. ఆయనను సినిమా పిచ్చోడు అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన చేసే ప్రయోగాలు చాలా కొత్తగా, ఎవరు ఊహించని విధంగా ఉంటాయి. పార్థిబన్ సాధారణ సినిమాలు తీయరు. ఆయన ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయి. ఒత్త సెరప్ప సైజ్ 7 ఈ సినిమా ఒక అద్భుతం. సినిమా మొత్తం కేవలం ఒక్కడే నటుడు కనిపిస్తాడు. ప్రపంచ సినీ చరిత్రలో ఇలాంటి ప్రయత్నాలు చాలా తక్కువ. ఈ సినిమాకు జాతీయ అవార్డు కూడా లభించింది. ఇరవిన్ నిరల్ ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి నాన్ లీనియర్ సింగిల్ షాట్ సినిమా. అంటే సినిమా మొత్తం ఒకే షాట్లో ఎక్కడా కట్ లేకుండా తీశారు. తెలుగు ప్రేక్షకులు కూడా ఆయన సుపరిచితులే. యుగానికొక్కడు ఇందులో ఆయన పోషించిన చోళరాజు పాత్ర ఇప్పటికీ ఒక క్లాసిక్. నాని గ్యాంగ్ లీడర్ ఇందులో ఆయన ఒక కీలక పాత్రలో నటించారు. రచ్చ, రామ్ చరణ్ సినిమాలో కూడా ఆయన నటించారు. బాలీవుడ్లో వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు దర్శన్ కుమార్ మార్చ్ 9, 1986న ఢిల్లీలో జన్మించారు. ఆయన తన నటనా ప్రయాణాన్ని థియేటర్ ద్వారా ప్రారంభించారు. ముంబైలోని ప్రసిద్ధ నజీరుద్దీన్ షా నడుపుతున్న మోట్లీ అనే థియేటర్ గ్రూప్లో 5 ఏళ్ల పాటు శిక్షణ పొందారు. దర్శన్ కుమార్ కేవలం కమర్షియల్ సినిమాలకే పరిమితం కాకుండా కంటెంట్ ఉన్న చిత్రాలను ఎంచుకుంటారు. మేరీ కామ్, ప్రియాంక చోప్రా భర్తగా ఆయన పోషించిన పాత్రకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఇది ఆయనకు బాలీవుడ్లో పెద్ద బ్రేక్ ఇచ్చింది. NH10 ఇందులో ఆయన భయంకరమైన విలన్ పాత్రలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అనుష్క శర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఆయనలోని నటుణ్ణి మరో కోణంలో చూపించింది. ది కశ్మీర్ ఫైల్స్ ఈ సినిమాలో కృష్ణా పండిట్ అనే యువకుడి పాత్రలో ఆయన నటన అందరినీ కదిలించింది. ఇది ఆయన కెరీర్లో అతిపెద్ద కమర్షియల్ హిట్గా నిలిచింది. మానవ చరిత్రలో ఎన్నటికీ మరువలేని పేరు యూరి గగారిన్. అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి మానవుడిగా ఆయన రికార్డ్ సృష్టించారు. నౌక వోస్టాక్ 1 అనే అంతరిక్ష నౌక ద్వారా ఆయన భూకక్షలోకి వెళ్లారు. సమయం ఆయన అంతరిక్షంలో కేవలం 108 నిమిషాలు గడిపారు. కానీ ఆ 108 నిమిషాలు ప్రపంచ విజ్ఞాన శాస్త్ర గమనాన్నే మార్చేశాయి. మార్చ్ 9, 1934న రష్యాలోని క్లుషినో గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఆయన కుటుంబం చాలా కష్టాలను అనుభవించింది. పట్టుదలతో చదువుకొని సోవియట్ ఎయిర్ ఫోర్స్లో పైలట్గా చేరారు. అంతరిక్షం నుండి భూమిని చూసినప్పుడు ఆయన అన్న మాటలు ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. ఆకాశం చాలా చీకటిగా ఉంది, భూమి నీలం రంగులో ఎంతో అందంగా కనిపిస్తోంది. అంతరిక్ష ప్రయాణం తర్వాత గగారిన్ రాత్రికి రాత్రే గ్లోబల్ హీరో అయిపోయారు. ఆయన ఏ దేశానికి వెళ్ళినా వేల సంఖ్యలో ప్రజలు ఆయనను చూడటానికి వచ్చేవారు.
ఆయనను హీరో ఆఫ్ ది సోవియట్ యూనియన్ అనే అత్యున్నత పురస్కారంతో గౌరవించారు. హాలీవుడ్లో అత్యంత ప్రతిభావంతుడైన నటుల్లో ఒకరిగా పేరుగాంచిన ఆస్కార్ ఐజాక్ మార్చి 9, 1979న గ్వాటెమాలాలో జన్మించారు. కానీ అమెరికాలోని మయామిలో పెరిగారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జూలియట్ స్కూల్లో నటనను అభ్యసించారు. ఆయన కేవలం నటుడే కాదు, మంచి గిటారిస్ట్, గాయకుడు కూడా. ఆస్కార్ ఐజాక్ చిన్న సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాల్లో సమానంగా రాణిస్తారు. స్టార్ వార్స్ ఇందులో ఆయన పోషించిన పో డమెరాన్ అనే పైలట్ పాత్ర ఆయనకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిపెట్టింది. మూన్ నైట్ మార్వెల్ సిరీస్లో మూన్ నైట్గా ఆయన నటన అద్భుతం. ఒకే మనిషిలో ఉండే 3 విభిన్న వ్యక్తిత్వాలను ఆయన పండించిన తీరు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. డ్యూన్ ఇందులో ఆయన డ్యూక్ లెటో ఐట్రేట్స్ పాత్రలో హుందాగా నటించారు. ఎక్స్-మెన్ అపోకలిప్స్ ఇందులో శక్తివంతమైన విలన్ అపోకలిప్స్గా నటించారు. ఇదండి వాటి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం.